ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మహబూబాబాద్లో ఒక శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో వేలాదిగా ముస్లింలు పాల్గొని ఈరోజు ఈ ర్యాలీని విజయవంతం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టం వల్ల ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ విషయం ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, వివిధ పార్టీలకు తెలుసు, ప్రతి ముస్లింకు తెలుసు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ముస్లింల పట్ల కుట్రపూరితంగా ఈ బిల్లును ప్రవేశపెట్టి ముస్లింల ఆస్తులపై దాడి చేయాలనే ప్రయత్నంలో ఉన్నది. ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా దాదాపు దేశమంతటా ప్రతిరోజు ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మహబూబాబాద్లో 15 రోజుల నుండి మహబూబాబాద్కు చెందిన ముస్లింలు రాత్రి పగలనక ఈరోజు ఈ ర్యాలీ సక్సెస్ కావడానికి అహర్నిశలు కృషి చేసి ఈరోజు ఈ ర్యాలీని సక్సెస్ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో వివిధ మండలాల నుంచి, గ్రామాల నుంచి స్వచ్ఛందంగా తరలి వచ్చిన ముస్లిం సోదరులకు, అలాగే ఈరోజు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసి ఈ ర్యాలీలో పాల్గొన్న ముస్లింలకు, అదేవిధంగా ఈరోజు చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న పనులు వదిలిపెట్టుకొని ర్యాలీలో పాల్గొన్న ముస్లిం సోదరులకు, అలాగే వివిధ పార్టీల నుంచి వచ్చిన హిందూ సోదరులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఈ ర్యాలీ వల్ల ముస్లింలలో ఉన్న ఐక్యమత్యం ప్రజలకు తెలిసి వచ్చింది. ముందు ముందు కూడా వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాల్గొనే ప్రతి కార్యక్రమాలలో ముస్లింలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని మా ముస్లిం జేసీ తరఫున ముస్లింలందరినీ కోరుతున్నాం.